शारोन देश का गुलाब है, तराइयों में का शोषण హల్లెలూయా. ఆలోచన విషయ వస్తు ఈ రోజు ఒక ఆలోచన అంశం అంటే జానే పరమేశ్వరుంగముకు ఒక దేవుని వ్యక్తి, దేవుని బిడ్డలు క్షుద్ర, ఆయన చాలా చిన్నవాడు. बहुत आलोचना చాలా ఆలోచించే విషయం. ସବୁବେଳେ ପାଇଁ ଜଣେ କ୍ଷୁଦ୍ର ରହିବ ନାହିଁ, ఎల్లప్పుడూ ఒక చాలా చిన్నవాడుగా ఉన్నాడు. କୋଉ କୋଉ ସମୟରେ କ୍ଷୁଦ୍ର ହବ, ఎప్పుడెప్పుడైనా చిన్నవాడుగా ఉండాలి. କୋଉ କୋଉ ସମୟରେ ସେ କ୍ଷୁଦ୍ର ମନେ କରିବ ନିଜକୁ, ఎప్పుడెప్పుడైనా చిన్నవాడుగానే అనిపిస్తాడు తన హృదయంలో. କୋଉ କୋଉ ସମୟରେ ପରମେଶ୍ୱର ତାକୁ ମହାନ କରି ବ୍ୟବହାର କରିବେ, ఏ సమయంలో దేవుడు ఆయనకి గొప్పగా ఆయన ఓడుకుంటాడు. କିନ୍ତୁ గాని ଆମ ଚିନ୍ତାଧାରାରେ మన ఆలోచనలో వేరే వేరే పరమేశ్వర క్షుద్ర କରାନ୍ତି ତାଙ୍କ ଲୋକମାନଙ୍କୁ. మన ఆలోచనలో దేవుడు ఎప్పుడెప్పుడు ఆయన తన నరుల్ని, తన ప్రజల్ని చిన్నవాడుగా చేస్తాడు. అనేక సమୟରେ ତାଙ୍କ ଲୋକମାନେ ନିଜକୁ କ୍ଷୁద్ର ମନେ କରିବା ଜରୁରୀ ଅଟେ. అనేక సమయంలో తన ప్రజలు చాలా చిన్నవాడుగా పోలిపోవాలి. పరమేశ్వరుଙ୍କ సాన్నిధ్ୟରେ ବୋଲନ୍ତୁ, దేవుని సన్నిధిలో వచ్చు. ప్రభుଙ୍କ ଲୋକମାନଙ୍କର ସାନ୍ନିଧ୍ୟରେ ବୋଲନ୍ତୁ, దేవుని యొక్క ప్రజల మధ్యలో కావచ్చు. అనేక సమୟରେ ଆପଣଙ୍କୁ କ୍ଷୁଦ୍ର ମନେ କରିବା ଦରକାର. మరి అనేక సమయంలో ఆ సమయంలో మీరు చాలా చిన్నవాడుగా మీరు ఆలోచించాలి. ప్రియ బంధువులు, ଯଦି పరమేశ్వర మహాన్ పరమేశ్వర, ఎందుకంటే ప్రియ సంఘమా, ప్రియ సోదరులారా, దేవుడు చాలా గొప్పవాడు. ସେ ସାନ ବଡ଼ ସମସ୍ତଙ୍କ ప్రభు. ఆయన చిన్నవాడిని పెద్దవాళ్ళందరికీ దేవుడుగా ఉన్నాడు. ఆవశ్యక అనుసారే, అవసరము ప్రకారంగా ଯେବେ ସେ ଚାହିଁବେ, ఎప్పుడు ఆయన అనుకుంటాడు ସାନ ଲୋକଙ୍କୁ ବଡ଼ କରିପାରନ୍ତି, ବଡ଼ ଲୋକଙ୍କୁ ସାନ କରିପାରନ୍ତି. ఆయన ఆలోచించినట్టయితే చిన్నవాడిని పెద్దవాడుగా చేయగలరు, పెద్దవాడిని చిన్నవాడుగా చేయగలరు. మహాନ କରିବ ନିଜକୁ, ତାକୁ ସାଧାରଣ କରିଦେଇପାରନ୍ତି. ఎవరైతే చాలా గొప్పవాడు అనుకోవడానికి చాలా సాధారణ వ్యక్తిగా మార్చారు. సాధారణ କରିବ ନିଜକୁ, ତାକୁ మహాନ କରିଦେଇପାରନ୍ତି. ఎవరైతే చాలా చిన్నవాడు అనుకోవడానికి దేవుడు చాలా గొప్పవాడుగా ఎంచుతాడు. ତାଙ୍କର ଏହି କ୍ଷମତାକୁ ଆମର ଜାଣିବା ନିହାତି ଦରକାର. ఆయన ఈ శక్తిని మనం తెలుసుకోవడం అవసరము. ଏହା ପ୍ରତ୍ୟେକ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଜାଣିବା ଦରକାର. ఇది ప్రతి ఒక్క దేవుని బిడ్డలకి తెలుసుకోవడం అవసరం. ఇది କିନ୍ତୁ ତା ପୂର୍ବରୁ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହିବାକୁ ଚାହେଁ, దాని ముందు ఒక మాటని చెప్పాలని ఆశిస్తున్నాను. పరమేశ్వరుଙ୍କ ଲୋକମାନଙ୍କର ଏକତ୍ରୀକରଣ, మరి దేవుని యొక్క బిడ్డల యొక్క ఐక్యత, పరమేశ్వరుଙ୍କ ଲୋକମାନଙ୍କର ସେବକମାନଙ୍କର టీమ్, మరియు దేవుని దైవజనుల యొక్క గుంపు బైబిల్ରେ ଆମେ ଅନୁସନ୍ଧାନ କରିବା ଦରକାର. మరి బైబిల్లో మనము చూడాలి దాని విషయంలో. ଅନେକ ଅନେକ ପ୍ରଭୁଙ୍କ ସେବକ ଦଳ టీମ୍ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ବିଶୃଙ୍ଖଳା ହେଉଛି. అనేకమైన దేవుని గుంపుల్లో అనేకమైన సమస్య కలిగి ఉంటుంది. ମୋତେ ମନେ ପକେଇବେ, କହିବେ କି ଶୀଘ୍ର କାହାର టీମ୍ରେ ନୂତନ ନିୟମରେ ବିଶୃଙ୍ଖଳା ହେଇଯାଇଥିଲା, ଗଣ୍ଡଗୋଳ, ଘୋର ଗଣ୍ଡଗୋଳ ହେଇଯାଇଥିଲା. వీళ్ళకు గుర్తు చేయండి, ఏ గుంపులో కొత్త నిబంధనలో చాలామైన సమస్య వచ్చి వాళ్ళు గొల్లులు అయిపోయారు. ఎవరి గుంపులో? పౌలు మరి కొత్త నిబంధనలో ఒక గుంపు నది, పౌలు బర్నబల వారిద్దరి మధ్య జగడాలు వచ్చింది. అనేకమైన సమస్య వచ్చింది వారి మధ్యానికి. ମୋ టీం ଉପରେ ଆଉ ଅଧିక କଥା କହି ସମୟ ନେବିନି, నేను టీం గురించి ఎక్కువ సమయం తీసుకోను. తథాపి କାହିଁକି ଅଳ୍ପ ଟିକେ କହିବି, ମାନେ ఎందుకు కొద్ది చెప్తానంటే, ଯେତେବେଳେ ପ୍ରଭୁ ମୋତେ ଡାକିଲେ, ఎప్పుడైతే దేవుడు నన్ను ఆహ్వానించాడు, స్వయం ముఖରେ ଠିଆ ହେଇକି ఆయన స్వయంగా ముఖం ఎదుట నిలిచి నన్ను పిలిచాడు. ତାଙ୍କର ପାଦ ଭୂମିରେ ଲାଗିନଥିଲା, ఆయన పాదం భూమి కింద ఆనుకోలేదు. ମୁଁ ଦେଖୁଛି ଶୂନ୍ୟ ଉପରେ ଠିଆ ହେଇଛନ୍ତି, ఆయన శూన్యంలో నిలబడి ఉన్నారు. ସେ କହିଲେ, ତୁମେ ତୁମର ସାର୍ଟିଫିକେଟ ଛାଡ଼ି ମୋ ପଛରେ ଆସ, మరి మీ సమస్త సర్టిఫికెట్ వదిలేసి నా దగ్గరికి రండి. ତାପରେ ଆଉ మరణ ఆయన వెళ్ళాడు. ତାପରେ ପରେ ମୋର ମନ ପରିବର୍ତ୍ତନ ଆରମ୍ଭ ହେଲା. తర్వాత ఆయన మారు మనసు పొందడం ప్రారంభించబడినది. ମନ ପରିବର୍ତ୍ତନର ଆରମ୍ଭ ବେଳେ, మరి మారు మనసుల ప్రారంభ సమయంలో ମୁଁ ନନ୍ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଗାଁ ମାନଙ୍କୁ ଯାଇ, మరియు ଗାଁ ଭିତରେ ପ୍ରବେଶ କରି, మరి
ప్రకటించాలి. এবারে ఇలాగ జరుగుతుండగా মতে ইচ্ছা ହେଲା ଯେ ସାଧନାର ଜୀବନ କାଟିବା ପାଇଁ అప్పుడు నేను ఇష్టపడ్డాను ప్రార్థన ఒక జీవితం గడపడానికి. ప్రార్థన సాధన శబ్దం తెలుగు మరి ప్రార్థన సాధన చేయడానికి నేను ఇష్టపడ్డాను. కారణం ఏంటంటే ఈశ్వర తత్వ, దేవుని యొక్క తత్వము, ధర్మతత్వ మరియు పరిశుద్ధ తత్వము, పరిశుద్ధ నీతి తత్వం, నీతి తత్వం ଓ ଶାସ୍ତ୍ର ତତ୍ତ୍ୱ మరియు శాస్త్రయుక్తమ తత్వము. ଆମର ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ସମ୍ମୁଖରେ ଏ ତିନୋଟି ବିଷୟ ଅତି ଜରୁରୀ ଅଟେ. మన క్రైస్తవ సమాజంలో ఈ మూడు విషయాలు చాలా అవసరము. ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ଲାଗି ଧର୍ମ ଅବଲମ୍ବନ କରୁଛୁ. మరి దేవుని ద్వారా నీతిని మనం అనుసరించుతున్నా. ସେଇ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଭଲ ଭାବରେ ଜାଣିବା ଦରକାର. ఆ దేవునికి చాలా చక్కగా తెలుసుకోవడం చాలా అవసరము. ତାହା ହଠାତ୍ ଜାଣି ହୁଏ ନାହିଁ. అది హఠాత్తుగా మనం తెలుసుకోలేము. ଶିଷ୍ୟମାନେ ଯୀଶୁଙ୍କ ପଛରେ ବହୁତ ସମୟ ଗଲା ପରେ ଯୀଶୁ କହିଲେ ମୁଁ କିଏ ବୋଲି ତମେ କଣ ଭାବୁଛ? శిష్యులు యేసు ప్రభుతో అనేక దినములు గడిచిన తర్వాత నేను ఎవరిని అనుకుంటున్నాను యేసు ప్రభు ప్రశ్న అడిగా. ప్రభువుకు ଜାଣିବା ନିହାତି దేవునికి ఎరుగుట చాలా అవసరం. କି ପ୍ରକାର ପରମେଶ୍ୱର, ఆయన ఎటువంటి దేవుడు, ଧର୍ମ କଣ, నీతి ఏమిటి, এই విషୟରେ ଯେବେ ପ୍ରଭୁଙ୍କ ପିଲାମାନେ ଭଲ ଭାବରେ ଜାଣିବେ ନାହିଁ, మరియు దేవుని బిడ్డలు ఈ విషయంలో చక్కగా తెలుసుకోకపోతే, ଯଦି ବିଦେଶୀ ଧର୍ମ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଧର୍ମ ବୋଲି ପଚାରିଲେ ଉତ୍ତର ମିଳିବା କଷ୍ଟ. మరియు ప్రజలంటారు విదేశీ మన ధర్మం అనేది నీతి అనేది క్రైస్తవులు అంటే దానికి జవాబు లేదు. ଦିନେ ଜଣେ ପଚାରିଲେ ଆପଣ ବିଦେଶୀ ଧର୍ମ ପ୍ରଚାର କରୁଛନ୍ତି? ఒక రోజు నన్ను అడిగారు మీరు విదేశీ నీతిని ప్రచారిస్తున్నారు, କାହିଁକି ପ୍ରଚାର କରୁଛନ୍ତି? దేనికి మీరు బోధిస్తున్నారు? ମୁଁ ତାଙ୍କୁ ଗୋଟିଏ ପ୍ରଶ୍ନ କଲି, నేను ఒక ప్రశ్న ఆయనకి చేశాను. ଧର୍ମର ଅର୍ଥ କଣ? నీతి యొక్క అర్థం ఏంటి అన్నా. କିଛି ସମୟ ନୀରବ ରହିଲେ. కొద్దిసేపు ఆయన మౌనంగా ఉండిపోయారు. ଅନ୍ତତଃ କୁହନ୍ତୁ ବୋଲି ఒక కొద్దిగా చెప్పండి అన్నాను. ସେ ବହୁ ସମୟ ନୀରବ ରହି చాలా సమయం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. କହିଲେ କଣ? చెప్పారేంటి? ଧର୍ମ କହିଲେ ତାର ଗୋଟିଏ ଅର୍ଥ କିଏ କହିପାରିବ ନାହିଁ. నీతి అనేది అర్థం ఎవరు కూడా ఒకే అర్థంలో చెప్పలేరు. ମୁଁ ତାଙ୍କୁ କହିଲି ଯେ ମୁଁ ଆପଣଙ୍କୁ ଧର୍ମ ଅର୍ଥ ପଚାରିବାର କାରଣ ହେଉଛି ଆପଣ ବିଦେଶୀ ଧର୍ମ ବୋଲି କହିବାରୁ ଧର୍ମର ଅର୍ଥ କଣ? మరి మీరు నాకు విదేశీ నీతి అని అడగడం ద్వారా నేను నీతి అనేది ఏమిటి అని మీకు అడిగాను. ସେ ବଢିଆ ମୋ ହାତରେ ଗୋଟେ ଜିନିଷ ଧରେଇ ଦେଲେ. మరి ఒక మంచి వస్తువు నా చేతులు పెట్టారు ఆయన. ଧର୍ମ କହିଲେ ସତ୍ୟ, మరియు నీతి ଶାନ୍ତି, ଦୟା, କ୍ଷମା, ଏମିତି ଧର୍ମର ଅର୍ଥ. దయా క్షమ అనేది ఆయన శాంతి యొక్క అర్థం అన్నాడు. ହେଲେ ବିଦେଶରେ ଗୋଟେ ଅଲଗା ସତ୍ୟ, ଇଣ୍ଡିଆରେ ଗୋଟେ ଅଲଗା ସତ୍ୟ କି? విదేశంలో మరి వేరే నీతియా, భారతదేశంలో వేరే నీతియా? ବିଦେଶର ଦୟା ଅଲଗା, ଇଣ୍ଡିଆର ଦୟା ଅଲଗା କି ଯେ ବିଦେଶ ଧର୍ମ ହବ? విదేశీలో దయచుట వేరే, భారతదేశంలో దయచుట వేరేయా? ଦୟା ତ ସର୍ବସାଧାରଣଙ୍କ ପାଇଁ, దయ అంటే అందరికీ సాధారణంగా సమానమే. ଦୟା ଧର୍ମ ଆଉ ସତ୍ୟ ତ ସମସ୍ତଙ୍କ ପାଇଁ. మరియు నీతి అని సత్యమైన అందరికీ సమానము. ତାହା ସ୍ୱଦେଶ ବିଦେଶ କେମିତି ହେବ? ఇది స్వదేశ విదేశీ కాదు నా ప్రియులారా. ବୁଝିପାରିଲେ? తెలుసుకున్నారా? ଧର୍ମ ସ୍ୱଦେଶ ବିଦେଶ ହେଇପାରିବ, నీతి అని స్వదేశ నీతి మరియు విదేశ నీతి అని ఉండదు. ଭାଷା, ବ୍ୟକ୍ତି, ନୀତି ମାନେ ନିୟମ ବିଦେଶୀ ସ୍ୱଦେଶ ହେଇପାରେ. మరి మన భాష, మన నీతి, మన సాంప్రదాయం వేరే కావచ్చు. ନୀତି କହିଲେ ଧର୍ମ ଉଦ୍ଦେଶ୍ୟରେ ନୀତି ନୁହଁ, ନିୟମ ଉଦ୍ଦେଶ୍ୟରେ ନୀତି. నియమ ప్రకారంగా నీతి అంటాం, దాని ధర్మం గురించి కాదు. ଦେଶକୁ ଗୋଟିଏ ନୀତି, మరి దేశం యొక్క నీతి ఉంటుంది. ଦେଶକୁ ଗୋଟିଏ ଭାଷା, మరి ఒక దేశంలో ఒక భాష, ଦେଶକୁ ଗୋଟିଏ ବ୍ୟକ୍ତି. మరి దేశంలో ఒక వ్యక్తి. କିନ୍ତୁ ଧର୍ମ ସମୁଦାୟ ପୃଥିବୀରେ ସମାନ. కానీ నీతి అనేది, ధర్మం అనేది ప్రపంచం మొత్తం ఒకటి.
धर्म उपरे आपण जेमति जानिबाकु चाहंती जानिबाकु चेष्टा करंतु మరియు నీతి గురించి ఎంత తెలుసుకోండి అంత చక్కగా తెలుసుకోండి. तृतीय विषय होची మూడో విషయానికి शास्त्र तत्व మరి శాస్త్ర తత్వం అంటే జీవతత్వం అంటారు. శాస్త్రతత్వం आमे एतिकी जानिबा ପାଇଁ దీని విషయంలో తెలుసుకోవడానికి साध्य अनुसार चेष्टा କରିବା दरकार. సాధ్యం ప్రకారంగా మనం తెలుసుకోవడానికి ఆలోచించాలి. जेतेबेले ఎప్పుడైతే मो ध्यान କରିବା ପାଇଁ आरंभ कलो ఎప్పుడైతే నేను ధ్యానించడానికి ప్రారంభించానో मो किछि समय आ प्रचार को बोली पारली नाही. కొన్ని సమయంలో నేను బోధ నుండి వెళ్ళలేకపోయాను. जेतेबेले जोठी जंगल हो पहाड़ हो राति हो दिन हो रहिबा बस మరియు ఎక్కడైనా అడవి అయినా మరియు ఎక్కడైనా నేను రాత్రి అయినా కొండైనా ఉండేవాడిని. आपणकर साहाय्य हेब न हबो गोटे सतर्क कथा या भीतर कहबाकू चाहूची. మీకు సాయం రావచ్చు రాకపోవచ్చు ఒక మరి నిదర్శన మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నా. ध्यान करू करू మరి ధ్యానిస్తుండగా धरि न पारिबा भडी गोटे हठात गोटे आत्मा आसी మీరు పట్టదలినంత అటువంటి ఒక ఆత్మ మీ మధ్యకి వచ్చినప్పుడు मु ताको धरि पारि नाही. నేను పట్టలేకపోయాను. से आत्मा मते गोटे प्रवर्तन देले మరి ఆ ఆత్మ నాకు ఒక ప్రేరేపణ ఇచ్చింది. तमे जदि एई सूत्र अवलंबन करिबो మీరు ఈ రకంగా మీరు సూత్రము ధరించుకుంటే सब मृत आत्मा गण तुम हाथ को आसीबे అన్ని కూడా చనిపోయిన ఆత్మ నీ చేతికి వస్తది అన్నారు. सेतेबेले అప్పుడు मो अनुभव करली एटा भूल रास्ता. నేను దానికి ఆలోచించనిది తప్పు మార్గము. मृत व्यक्ति मानकर आत्मा को मो सम्मुख को आनिबार प्रयोजन మరణించిన ఆత్మనికి సముఖానికి తీసుకోవడం అవసరం లేదు. जदि अपरिवर्तित लोकों को परिवर्तन नहीं पारे ఒకవేళ మార్పు లేని వారు మార్పు చెందినట్లయితే सेही समय गोटे मशाणी रे थिले मु से दिन ఆ సమయంలో ఒక శ్మశానంలో ఉండేవాడిని. ओए तो ध्यान रे तपस्या रे गले फूल बाट रे शैतान न जानिला परी नहीं जिबार भी संभावना अछि. అప్పుడు మీరు ధ్యానంలో ఉంటే సత్యంలో ఉంటే మీరు తెలియని ప్రియ మార్గంలో సాతాను కూడా మీకు తీసుకెళ్ళిపోవచ్చు. మా बहुत कष्ट रे मु से रास्ता रो फेरी మరి చాలా కష్టపడి ఆ మార్గంలో వచ్చాను. तापरे ध्यान रो प्रकृत मार्ग अनुभव करि परली. तापरे తర్వాత ధ్యానం ఒక నిజమైన మార్గానికి నేను అనుభవించుకున్నాను. सेतेबेले అప్పుడు एई भली अवस्था मते आसिला जे ఇటువంటి ఒక పరిస్థితి వచ్చింది. मो दिन रे अछि ना राति रे अछि నేను పగలు ఉన్నానో రాత్రిలో ఉన్నానో తెలియదు. मु ताहा जानि पारिनी. నేను తెలుసుకోలేకపోతున్నా. को जगह रे अछि ताहा भी मो सेई मुहूर्त पई जानि पारली नाही. నేను ఏ స్థలంలో ఉన్నానో కూడా ఆ సమయంలో నాకు తెలియదు. किछि खराब भाबे ना एटा बहुत डीप कथा मु कहूची. మీరు తప్పు ఆలోచించకండి. भल बुझे पारबी न पारबी कहि पारबी. నేను చక్కగా చెప్పగలను చెప్పాలని తెలియదు కానీ ఇది చాలా గొప్ప విషయం. सेई मुहूर्त रे ఆ సమయంలో सूर्यर जेमिति शिखा सब आडे थाए సూర్యుని ఒక కిరణం ఎలాగైతే అన్ని చుట్టూ ఉంటది से भली गोटे छक्कर मोच మరి అటువంటి ఒక స్థలంలో నేను ఉన్నాను. से छक्कर अनेक अनेक बाट अछि. మరి ఆ స్థలంలో ఒక సెంటర్ ఉన్నప్పుడు అక్కడ అనేక మార్గములు ఉన్నాయి. जाने कहउचंती ఒక వ్యక్తి చెప్తున్నారు ए सब रास्ता ఈ అన్ని మార్గము विश्वासी मानकर విశ్వాసుల ఒక మార్గము दान प्राप्त लोक मानकर మరియు కానుకలు ఇచ్చే ఒక మార్గము माने जो माने साधारण विश्वासी से मानकर रास्ता दान प्राप्त लोक मानकर रास्ता. మరి ఎవరైతే సాధారణంగా విశ్వాసులు వారు దానం పొందుకున్న వారి మార్గం दान प्राप्त लोक मानकर रास्ता मानक मध्यरु మరియు ఈ ఆమని ప్రవచనక ఆత్మ నుండి एमिति कोहा गला जे ఇలాగ చెప్పబడినది. एटा होछि चर्च लीडर मानकर रास्ता. ఇది ఒక మరియు చర్చల లీడర్ ఒక మార్గము. एया होछि सुसमाचार प्रचार करिबा लोकंकर रास्ता. ఇవి స్వార్థ ప్రకటించిన వారికి మార్గము. एया होछि विजाति मानकर निकट सुसमाचार. ఇది మరియు అన్యుల దగ్గర స్వార్థ ప్రకటించే మార్గము. एया होछि सहजाति मानक मध्य सुसमाचार. ఇది సొంత వారితో మరియు స్వార్థ చేసిన మార్గము. ए रास्ता रो से रास्ता अलगा अछि. ఈ మార్గము నుండి ఆ మార్గం వేరేగా ఉన్నది. एया होछि भाववादी मानकर रास्ता. ఇది ప్రవక్తల మార్గము.
एभली भिन्न भिन्न दान प्राप्त लोक मानकर बाट को मते देखाते మరి అటువంటిగా అనేకమైన వరం పొందుకున్న మార్గముని మరి నన్ను చూపిస్తున్నారు लंबा करी మరియు పొడుగు చేయను तमे एई प्रकार लोकन को चिन्हि पारिबो सेमानकर दान आभान को गुण को अनुग्रह सेमान को दिया जायछि మరి మీరు తెలుసుకుంటారు ఏ వరదానములు వారికి ఇవ్వబడినది ఏ వరము వారికి ఇవ్వబడిన ఆ విషయంలో మీరు తెలుసుకుంటారు అని నాకు చెప్పబడినది सेमानकर प्रचार रे వారి బోధలో प्रचार ढंग रे మరి వారు సువార్త ప్రకటించిన క్రమములో క్రియలో सेमानकर बसिबा उठिबा ढंग रे వారి నడత కూర్చోడానికి స్థితిలో सेमानकर उक्तिर ढंग रे మరి ఒక ఉత్తమైన అంటే ఎత్తుబడిన క్రియల్లో जो कथा कहती ఏదైతే మాటలు చెప్తారో से ढंग रे ఆ రీతిగా से सबु मु आउ कहबी नाही అన్ని కూడా నేను చెప్పాను ताहापरे मो सेंस पेरेसी నేను మరియు నాకు మరియు చేతన వచ్చింది मो कोठी अछि जानि पारली ने- ने समय अछि जानि पारली నేను ఎక్కడ ఉన్నాను ఏ టైంలో ఉన్నానో నాకు తెలిసింది आउ తర్వాత प्रभु मते तापरे कहिले దేవుడు నాకు తర్వాత చెప్పారు को अनुष्ठान रे रहिब नाही మీ ఏ సంస్థలో మీరు ఉండవద్దు को अनुष्ठान गढिब नाही మీరు ఏ సంస్థ కూడా చేయొద్దు आउ మరియు गोटे पद कहा जायतिला ఒకే మాట చెప్పబడినది एप्रिल 10 वर्ष 38 39 మరియు ఏప్రిల్ వార్షిక పత్రిక 10:39 जो माने आत्मार परित्राण निमंते ఎవరైతే ఆత్మక రక్షణ నిమిత్తమో आगे आसंती तमे सेमानक दलर लोक మరి మీరు వారి నిమిత్తము వారి సంఘపు వారి గుంపులో ఉన్నవారు అని చెప్తున్నారు एपरि जेते टीम ఈ రీతిగా అనేక గుంపులో मुसे टीम रो सहयोगी जणे మరి ఆ టీంలో ఉన్న వారికి వ్యక్తి నేను प्रेज द लॉर्ड హల్లెలూయా विशेष कर प्रिय भाई भगाने మరి విశేషంగా ప్రియ సోదరి సోదరులారా प्रभु सेवारे सक्रिय हेबा पाई దేవునికి సేవలో చాలా సిద్ధంగా ఉండడానికి प्रथमे समस्त परमेश्वरंग लोकंगर एहा प्रयोजन మరి అందుకే దేవుని బిడ్డలకు ఇది ఒక ప్రయోజనము ताउछि निजको बलिदान करिबा మరి అది అంటే సొంతగా తన ప్రాణాన్ని సమర్పించుట एहा समस्तंग पाई మరి ఇది అందరి నిమిత్తము जरूरी है మరి చాలా అవసరము जो पर्यंत निजको बलिदान करिबो नाही प्रभुंग पाई ఎప్పుడు వరకు మీ జీవితము దేవుని కొరకు బలి సమర్పించాలి అప్పటి వరకు बलिदान न कहिला अपन मैंने अन्य समय पाइबे रोमी 12 करबो एक कोई మరియు రోమా ఇంకా వేసవలో 12 రోమి సంఘం మరియు పత్రికలో చెప్పబడుచున్నది आपण शरीर को सजीव सुप्राय बलि रूपे उत्सर्ग करिबा उचित మీ యొక్క శరీరం సజీవ యుగముగా సమర్పణ చేయాలి प्रभुंग सेवारे सक्रियता प्राप्त होगा पाई మరి దేవునికి సేవలో చాలా సిద్ధంగా మరియు మీ జీవితం అనుకోవడానికి प्रभु व्यवहार करिबा पाई దేవుడు మీకు వాడుకోవడానికి परमेश्वरंगर व्यवहारर पात्र हेबा पाई దేవుని యొక్క నడవడి ప్రకారంగా మీరు నడవడానికి प्रथमे समर्पण दरकार మొదటిగా మీకు సమర్పణ కలిగి ఉండాలి भाई एवं भौणी माने నా ప్రియ సోదరి సోదరులారా प्रथमे बलिदान रूपे उत्सर्ग करिबा दरकार మొదటిగా మీరు సజీవ యుగముగా దేవునికి సమర్పణ కలిగి ఉండాలి लेवीय वंश यदि परमेश्वरंग निर्मित वंश మరి లేవి గుంపులు దేవునిగా సరైన గుంపు तथापि हारोन मोसांग परमेश्वर कहले तमे लेवीय लोकंगु जाजन कर्म करिबा पाई दोनिय नैवेद्य तुल्य तोड़ाइबो మరి ఎప్పుడైతే వారు లేవీయులు దేవునికి సేవ చేయడానికి ప్రత్యేకించబడిన వారు గాని మోసే వంటి యాజకుడుగా ఏలీయు చెప్తున్నారు మీరు ఆరవ వంశం చెప్తున్నారు మీరు సరైన స్థితిలో ఉండాలి तोड़ाइबो ప్రకటిస్తారు जो पर्यंत जने सेवक ताकू तोड़ाइबाकू करिबो మరి ఇప్పుడు వరకు ఒక వ్యక్తి ముందుకు నడిపించాడు సేవలో तोड़ाइबार अर्थ रखिदबा नह మరియు ఆయన మరియు అలా చెప్పడానికి ఉంచడం కాదు సేవ చేయడం అనేది तोड़ाइबार तो झुलेइबा మరి అది వేల్పించుట ఇలాగా వేల్పడుట प्रभुको पिला माने దేవుని బిడ్డలారా तळे आउ किछि भरा तांकर नाही మరియు వారి కింద ఎటువంటి వెండలేదు आउ संपत्ति रे भरोसा नाही వారి
ସାମ୍ନାରେ ଥାନ୍ତୁ మరి దేవుడు ముంగట ఉండాలి ତାଙ୍କ ଶକ୍ତି ସାମ୍ନାରେ ଥାଉ ఆయన శక్తి ముంగట ତାଙ୍କ ପରାକ୍ରମ ସାମ୍ନାରେ ଥାଉ ముందు ఉండాలి ତାହେଲେ କୃତକାର୍ଯ୍ୟ ହେଇପାରିବେ అప్పుడు మీరు జయము పొందగలరు ସମର୍ପଣ మీకు సమర్పణ କାରଣ ଗୀତ ସଂହିତା 50 ଗୀତର 5 ପଦରେ ଲେଖାଯାଏ కీర్తన 50:5 రాయబడుచున్నది ଯେଉଁମାନେ ଏକତ୍ରିତ ହେବେ మరి ఎవరైతే దేవుని సన్నిధిలో ఏకత్రితగా ఉంటారో ସେମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ସଦ୍ଭକ୍ତଗଣ ఇక్కడ బలార్పణ చేత నాతో నిబంధన చేసిన భక్తులు ଯେଉଁମାନେ ଏକତ୍ରିତ ହେବେ ఎవరైతే దేవుని సన్నిధిలో కలిగి ఉంటారో ସେମାନେ ବଳିଦାନ ଦ୍ୱାରା ନିୟମ କରାଯାଇଥିବାର ଅଛି వారు బలియర్పణ ద్వారా నియమనం చేయబడి ఉండాలి ଏଇମାନେ ଏକତ୍ରିତ ହେବେ వారు ఒక గుంపుగా ఉంటారు ଅନ୍ୟ ସମସ୍ତେ ନୁହନ୍ତି అంతా కూడా కాదు ସେମାନେ ନିଜକୁ କ୍ଷୁଦ୍ର ମନେ କରିବାର ଅଛି। వారెవరైతే తన జీవితం చాలా చిన్నగా అనుకుంటారు କ୍ଷୁଦ୍ର ଜିନିଷକୁ ପରମେଶ୍ୱର ଏତେ ପସନ୍ଦ କରନ୍ତି మరి ఎవరైతే చిన్న వస్తువుని దేవుడు ఇష్టపడతాడా କହିବି ଶୁଣନ୍ତୁ ପଢନ୍ତୁ చదవకండి చెప్తా ସ୍ୱର୍ଗରୁ ଯେତେବେଳେ ପରମେଶ୍ୱର ଆହାର ଦେଲେ ఎప్పుడైతే పరలోకం నుండి దేవుడు ఎప్పుడైతే ఆహారం ఇచ్చాడు ପରାକ୍ରମୀ ଗଣର ଆହାର ଯେତେବେଳେ ମନୁଷ୍ୟକୁ ଦିଆଗଲା మరియు బలవంతులకు ఆహారం మానవులకు ఇవ్వబడినది ସେଇ ଆହାରକୁ ଦେଖନ୍ତୁ ఆ ఆహారాన్ని చూడండి ଯାତ୍ରା 16 ପର୍ବର 14ରେ నిర్గమ 16:14లో ତାହା ଏକ କ୍ଷୁଦ୍ର ଦ୍ରବ୍ୟ అది ఒక చిన్న వస్తువు Praise the Lord. హల్లెలూయా ତାହା ଏକ କ୍ଷୁଦ୍ର ଦ୍ରବ୍ୟ అది ఒక చిన్న వస్తువు କିନ୍ତୁ ସ୍ୱର୍ଗୀୟ ଭୋଜନ మరియు అది పరలోక ఆహారము ମୁଁ ବ୍ୟାଖ୍ୟା କରିବାକୁ ଚାହୁଁନି నేను దానికి ప్రకటించడానికి చెప్పడం లేదు ତାପରେ ଶୁଣନ୍ତୁ କ୍ଷୁଦ୍ରର ପ୍ରାଧାନ୍ୟତା ପରମେଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ କ'ଣ మరి ఒక చిన్న దీనికి దేవునికి ప్రార్థించే దేవుడి సన్నిధి ఏంటంటే ଏଲିୟଙ୍କର ପ୍ରାର୍ଥନାରେ ବୃଷ୍ଟି ହେବାର ସମ୍ଭାବନା ଅଛି మరి ఏలి యొక్క ప్రార్థనలో వర్షము కురిపించబడాలి ଏକାନ୍ତ ପ୍ରାର୍ଥନାରେ ବୃଷ୍ଟି ଆରମ୍ଭ ହେବାର ସମ୍ଭାବନା ଅଛି మరి ఒక చిన్న ప్రార్థనలో వర్షము చాలా కురిపించబడాలి ସେ ଆହରୋନଙ୍କୁ ଖବର ଦେଲେ ବୃଷ୍ଟି ତୁମକୁ ନ ଅଟକାଇବା ପାଇଁ ରଥ ରେଡି କରନ୍ତୁ మరియు ఆయన వర్షం ఆపడానికి మరియు ఆ ప్రార్థన పంపించడం కోసం మరి వర్షం ఆపడానికి ఎటువంటి అధికారం ఉండదు ଗଲା ପରେ ସେ ପ୍ରାର୍ଥନାରେ ରହିଲେ తర్వాత చెప్పిన తర్వాత ప్రార్థన ఉన్నాడు ଆଣ୍ଠୁ ଭିତରେ ମୁଣ୍ଡ ରଖି మరియు ఆయన మోకరి మీద తన తల పెట్టుకొని ତାଙ୍କ ଦାସଙ୍କୁ କହିଲେ ଯାଅ ସମୁଦ୍ର ଆଡେ ଦେଖ మరి వెళ్ళండి సముద్రాన్ని చూడని తన శిష్యులు చెప్తున్నాడు ସେ ଦେଖି ଆସୁଛନ୍ତି କହୁଛନ୍ତି କିଛି ନାହିଁ మరి వాళ్ళు చూసి వస్తున్న ఏమీ కూడా లేదు ପୁନର୍ବାର ଦେଖାଅ మరలా వెళ్ళండి ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ ଏହା ହେଉଛି ଘଡ଼ି ସନ୍ଧିର ସମୟ ఇది చాలా కష్టమైన క్లిష్టమైన సమయం నా ప్రియ ଏ ଗୋଟେ ଆହବକୁ ସତର୍କ କରାଇଦେଲେ ବୃଷ୍ଟି ଆସୁଛି ବୋଲି କହିଦେଲେ మరి ఇప్పుడు చెప్పబడినటువంటి ఆహారాన్ని చెప్పాను వర్షం వస్తుందని କିନ୍ତୁ ଆକାଶରେ ମେଘ ନାହିଁ గాయ ఆకాశంలో చూస్తే మేఘం రాలేదు Praise the Lord. హల్లెలూయా ପ୍ରଭୁଙ୍କ ପିଲାମାନେ దేవుని బిడ్డలారా ପାଳକମାନେ మరి దైవజనులారా ଏଇ ମହତ କାର୍ଯ୍ୟ ସାଧନ ହେବା ପାଇଁ ଆପଣଙ୍କ ସମର୍ପଣ କ'ଣ మరి ఈ గొప్ప కార్యములో మరి జరగడానికి నీ సమర్పణ ఏమిటి ଗଲେ ଏଲିୟଙ୍କ ଦାସ మరియు ఎలి యొక్క దాసులు వెళ్ళారు ପରନ୍ତୁ ନାହିଁ ପ୍ରଥମ ରାଜାବଳୀ 18 ପର୍ବର 44ରେ మరి మొదటి రాజుల 18:44లో ଏକ କ୍ଷୁଦ୍ର ମେଘ ఒక చిన్న మేఘం వచ్చిందంట Praise the Lord. హల్లెలూయా କ୍ଷୁଦ୍ର ମେଘ చిన్న మేఘము ମେଘ କ୍ଷୁଦ୍ର ହେଉ మరియు మేఘం చిన్నదైన కూడా ଆପଣଙ୍କ ସେବା କାର୍ଯ୍ୟରେ ପାଳକମାନେ ମେଘ କ୍ଷୁଦ୍ର ହେଉ మరి దైవజనుల సేవ కార్యములో మీ మేఘం చిన్నదైన కూడా ମେଘ ସାମାନ୍ୟ ହେଉ మేఘము సామాన్యమైన కూడా ବର୍ଷା ସାମାନ୍ୟ ନୁହଁ గాని వర్షము సామాన్యమైన Praise the Lord. హల్లెలూయా ବର୍ଷା ସାମାନ୍ୟ ନୁହଁ వర్షము సామాన్యమ కాదు ଆପଣଙ୍କ ଜୀବନରେ ବର୍ଷା ସାମାନ୍ୟ ନୁହଁ మీ జీవితంలో వర్షము సామాన్యమ కాదు ପ୍ରଚୁର ଭାବରେ ଆତ୍ମା ବର୍ଷାଇବେ దేవుడు ప్రచురంగా మీ జీవితంలో ఆత్మ కురిపిస్తాడు ଆପଣଙ୍କ ଦର୍ଶନରେ ମେଘ ସାମାନ୍ୟ ହେଉ మీ జీవితంలో మేఘము చిన్నమైన కూడా Praise the Lord. హల్లెలూయా ପ୍ରିୟ ଭାଇ ଏବଂ ଭଉଣୀମାନେ ప్రియ సోదరి సోదరులారా ପ୍ରଭୁଙ୍କ ସେବାରେ ଅଣ୍ଟା ଭିଡ଼ି మరి దేవుని సేవ నడుము గట్టి కట్టుకొని ଯେ ଆମେ ସମର୍ପଣ କରୁ ఎప్పుడైతే సమర్పించబడతాం କ୍ଷୁଦ୍ର ମେଘରେ ପ୍ରଚୁର ବୃଷ୍ଟି ఆ చిన్న మేఘములో చాలా వర్షము కురిపిస్తాడు ପୁଣି କ୍ଷୁଦ୍ର ଦ୍ରବ୍ୟକୁ ପ୍ରଭୁ ଗ୍ରହଣ କରିବାକୁ ଚାହୁଁଛନ୍ତି
మరియు ఒక చిన్న వ్యక్తిని దేవుడు కూడా ఆయన గ్రహించుతాడు. ଏଲିଓ ପର୍ବତ ବିଧିନ୍ନତା ଦେଖିଲେ మరి ఎప్పుడైతే ఏలియా మరియు ఆ కొండలో మరియు కదిలించబడ చూస్తున్నాడు, ତାଙ୍କୁ ସ୍ପର୍ଶ କରିପାରି ନାହିଁ. మరి ఆయనకి ముట్టలేకపోయినది. କେତେ ବଡ ବଡ ଘଟଣା ଦେଖିଲେ, ఆయన ఎంతో గొప్ప గొప్ప కార్యం చేస్తున్నాడు. କିନ୍ତୁ కానీ ପରମେଶ୍ୱରଙ୍କ କ୍ଷୁଦ୍ର ରୋଗ, మరి ఒక చిన్న స్వరముతో దేవుని స్వరం, హల్లెలూయా, ପରମେଶ୍ୱରଙ୍କ କ୍ଷୁଦ୍ର ରୋଗ, మరి దేవుని యొక్క చిన్న పిలుపుతో ଆପଣଙ୍କୁ ସ୍ପର୍ଶ କରିବ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ. మరి దేవుని యొక్క చిన్న పిలుపు అనేది మీకు మరి స్పందించబడాలి. ଆପଣ ଆଉ ସମ୍ଭାଳି ରହିପାରିବେ ନାହିଁ. మీరు అలా ఉండలేకపోతారు. ଆପଣ ଆଉ ଗର୍ଭରେ ଲୁଚି ପାରିବେ ନାହିଁ. మీరు ఇంటిలో రాగలేకపోతారు. ବାହାରି ପଡ଼ିବେ. మీరు బయటికి వస్తారు. ଭୁଲବଶତଃ ବାଳକମାନେ ଯଦି ଅନ୍ୟ କୌଣସି କାମରେ ବ୍ୟବସାୟରେ ଲାଭରେ ଲାଗି ଯାଇଛନ୍ତି, ଏ କ୍ଷୁଦ୍ର ରୋଗ ଯଦି ଆସିବ ଆପଣ ରହିପାରିବେ ନାହିଁ. మరి ఎప్పుడైతే మరి దైవజనుడు యొక్క బిజినెస్ వ్యాపారంలో ఉన్నట్లయితే ఈ చిన్న సమస్య మీరు ఉండలేకపోతారు. ప్రియ బంధువులే, ప్రియ ప్రభువుల దాసులారా, నా ప్రియ సంగమ, ప్రియ దైవజనులారా, ప్రభువుଙ୍କ ଲୋକଙ୍କ ନିମନ୍ତେ ଧନ, କିନ୍ତୁ ଧନ ପାଇଁ ପରମେଶ୍ୱରଙ୍କ ଲୋକ ନୁହନ୍ତି. మరియు దేవుని బిడ్డల కొరకు ధనము కాని ధనము కొరకు దేవుని బిడ్డలు కారు. ప్రభువుଙ୍କ ଲୋକଙ୍କ ପାଇଁ ଜଗତ, କିନ୍ତୁ ଜଗତ ପାଇଁ ప్రభువుଙ୍କ ଲୋକ ନୁହନ୍ତି. మరి దేవుని బిడ్డల కొరకు లోకం కాని లోకం కొరకు దేవుని బిడ్డలు కారు. ప్రభువుଙ୍କ ଲୋକ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଇଁ. మరి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలకు దేవుని ଆପଣ కొరకు, ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଇଁ. మీరు దేవుని కొరకు, ଆପଣଙ୍କ ଠାରେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦରକାର. మరి మీరు మీ యజ్ఞలో దేవుడు అవసరము. ତାଙ୍କର ମନୋନୀତ ଲୋକଙ୍କ ଠାରେ ପରମేଶ୍ୱରଙ୍କ ଦରକାର. ఆయన బలపరచబడే వారిలో దేవుడు అవసరము. ଦେଖିଲେ ସମସ୍ତଙ୍କୁ ସାମୁଏଲ କାହାଠାରେ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରୟୋଜନ ନାହିଁ. మరియు సామెలు చూసారే వారందరికీ చూసి ఎవరి దగ్గర దేవునికి అవసరం ఉండలేదు. ଜଣେ କ୍ଷୁଦ୍ର ଲୋକଙ୍କ ଠାରେ ଅଛି, ఒక చిన్న వాడి దగ్గర దేవుని అవసరం ఉన్నది. ଜଣେ କନିଷ୍ଠ ବାକି ଅଛି. మరి ఒక చిన్నవాడు మిగిలిపోయి ఉన్నాడు. ସାମୁଏଲ ଯେତେବେଳେ ପଚାରିଲେ ଦିଶିକୁ, ଆଉ ତୁମର ପୁତ୍ରମାନଙ୍କ ମଧ୍ୟରେ ଆଉ କିଏ ନାହାନ୍ତି କି ଏଠି? మరియు సామెలు అడుగుతున్నాడు, యేసీని మీ కుమారుల మధ్యలో ఎవరు ఇంకా లేరా? କହିଲେ ଜଣେ କନିଷ୍ଠ ଲୋକ ବାକି ଅଛି. ఇంకా చివరి వాడు ఒకే వాడు చిన్నవాడు మిగిలి ఉన్నాడు. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ସେଇ କନିଷ୍ଠ ଠାରେ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରୟୋଜନ ନାହିଁ. ఆ చిన్నవాడి దగ్గర దేవునికి ప్రయోజనం ఉన్నది. ବଡ ଭାଇମାନେ ସମସ୍ତେ ଯୁଦ୍ଧକୁ ଗଲାବେଳେ మరియు పెద్దవాళ్ళందరూ కూడా మరి వెళ్ళిపోయారు. ଏ ମେଣ୍ଢା ଚୋରେଇବାକୁ ଗଲେ. ఆయన గొర్రెలు కాపాడడానికి వెళ్ళారు. ବଡ ଭାଇମାନେ କହିଥିବେ ମେଣ୍ଢା ଚୋରେଇବାକୁ ଯା. నీవు మరి గొర్రెలు కాపాడడానికి వెళ్ళు. ଏ ଯୁଦ୍ଧ ହଉଛି, ମୁଁ ଟିକେ ଯାଇଥାନ୍ତି. మరి యుద్ధం జరుగుతుంది, కొద్దిగా వెళ్ళాలి. ତା ବଡ ଭାଇ ତ ବିଗିଡି ଯାଉଛନ୍ତି ତାଙ୍କୁ ସବୁବେଳେ. ఆయన చూసి తన పెద్దన్న ఏం చేశాడో చాలా కోపపడుతున్నాడు. ତୁ ମେଣ୍ଢା ଚୋରେଇବାକୁ ଯା. నీ గొర్రెలు కాపాడడానికి వెళ్ళు. କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରୟୋଜନ ଅଛି. కానీ దేవునికి ప్రయోజనం వారి మధ్య ఉన్నది. ଯେତେବେଳେ ଦେଖନ୍ତୁ ସେ ପ୍ରୟୋଜନର ଘଟ ସୂତ୍ର ଦେଖନ୍ତୁ. మరి ఆ సూత్రం అనేది చూడండి ఎంత ସେପଟେ గొప్పది. ଗଲିଆତ ଡାକ ଦଉଛନ୍ତି, అటువంటి గలియాత్ పిలుస్తున్నాడు. ଇସ୍ରାଏଲ ମଧ୍ୟରେ ଠିଆ ହେବା ପାଇଁ କେହି ନାହିଁ. ఇజ్రాయెల్ మధ్య నిలబడడానికి ఎవరు లేరా? କେତେ ଯୋଦ୍ଧା, କେତେ ବୀର ହଟି ଯାଉଛନ୍ତି. ఎంతో యుద్ధ వీరులందరూ కూడా సైనికులందరూ కూడా వెనకెళ్ళిపోతున్నారు. ଠିକ ସମୟରେ ସାଇଙ୍କର ବାପା କହିଲେ, ଘଟଣା ଧରି ଭାଇମାନଙ୍କର କଥା ବୁଝିବାକୁ ଯା. సరైన సమయంలో తన తండ్రి ఏమంటానంటే, మీ అన్నయ్యలు యుద్ధంకి వెళ్ళిన వారికి ఆహారం తీసుకెళ్ళమంటున్నాడు. ଆହାର ଧରିକି ଗଲେ. ఆయన ఆహారం తీసుకెళ్ళి వెళుతున్నాడు. ତଥାପି ତା ବଡ ଭାଇ କହିଲେ, ఆయన కానీ తన పెద్ద అన్నయ్య చెప్తున్నాడు, ତୁ କାହିଁକି ଏଠିକି ଆସିଲୁ? నీవెందుకు ఇక్కడికి వచ్చా? ତାପରେ କଣ ଉତ୍ତର ଦେଲେ ଆଜ୍ଞା? దావీదు ఏమంటున్నాడు? ମନେ ଅଛି? ମୁଁ କହିଲି గుర్తుందా? నేను చెప్తా. ଏଥିରେ କି କିଛି କାରଣ ନାହିଁ. ఇక్కడ ఏదైనా కారణం లేదా అంటున్నాడు. ତାର ଅର୍ଥ ହେଉଛି దాని అర్థం ఏంటంటే, ପରମେଶ୍ୱରଙ୍କ ସଂକଳ୍ପ ଯାହାଠାରେ మరి దేవుని యొక్క సంకల్పం ఎవరి ద్వారా? ସେ ହେଉଛି ଯୁଦ୍ଧ ବୀର. ఆయన వ్యక్తపడిన ఒక వీరుడు, ସେ ହେଉଛି ପରମେଶ୍ୱରଙ୍କ ଲୋକ. ఆయన దేవుని బిడ్డలు. ତେଣୁ କନିଷ୍ଠ ଠାରେ ପରମେଶ୍ୱରଙ୍କ କାମ ଅଛି. అందుకే ఈ చిన్నవాడితో దేవుని యొక్క పని ఉన్నది. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ, ଜ୍ୟେଷ୍ଠ ଅପେକ୍ଷା କନିଷ୍ଠର ପ୍ରାଧାନ୍ୟତା ବାଇବଲରେ ବହୁତ ଅଛି. మరియు నా ప్రియ సోదరి సోదరుల ప్రియ సంగమా, ఈ పెద్దవాడి కంటే చిన్నవాడి దగ్గర దేవునికి ప్రయోజనం ఉన్నది. ରିବିକାର ଗର୍ଭରେ ଦୁଇଟି ଛୁଆ మరి రిబికా గర్భంలో ఇద్దరు బిడ్డలు ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଗଲେ. మరి దేవుని
दीटा गोष्ठी వచ్చింది నీ గర్భంలో రెండు గుంపులు ఉన్నాయి सानो लोग बड़ा हो प्रेज మరి చిన్నవాడు పెద్ద అవుతాడు सानो लोग बड़ा हो చిన్నవాడు పెద్ద అవుతాడు एवं क्षुद्र परमेश्वर महान करंदी మరి చిన్నవాడు నుండి దేవుడు గొప్పవాడిని చేస్తాడు जय मु किंबा आपण निज क्षुद्र करिनाउ परमेश्वर महान व्यवहार करि बलिबे ఎప్పటి వరకు నీవు కానీ నేను కానీ ఎప్పటి వరకు నీ జీవితంలో చిన్నగా అనుకోవు అప్పటి వరకు దేవుడు నిన్ను లేవనెత్తాడు सेही कनिष्ठ लोक ఆ చిన్నవాడు सेही क्षुद्र लोक ఆ చిన్నవాడు परमेश्वर तांग लोकमानकु क्षुद्र करंदी మరి దేవుడు తన ప్రజలకి చిన్నవాడుగా చేస్తాడు परंतु 119 మరి 119 కీర్తన 143 చదవండి प्रेज द लॉर्ड హల్లెలూయా थैंक यू धन्यवाद दाऊद कहले मु क्षुद्र तुच्छीकृत ఇక్కడ దావీదు అంటే నేను అల్పుడను నిరాకరించబడిన వాడు तथापि युद्ध वीर दाऊद గాని యుద్ధ వీరుడు ఆయన जो माने पुरी भविष्यत रे बड़ मानेबे ఎవరైతే భవిష్యత్తులో బలవంతుడుగా ఉంటారో सेमने दाऊद परिबे వారు దావీదులాగా ఉంటారు तेरो प्रथमे क्षुद्र हेबा नियाति दरकार అందుకే మనము మొదటిగా అల్పుడుగా ఉండడానికి చాలా అవసరము అప్పుడు ఏమనుకుంటా నేను పెద్దవాడు అంటున్నా आत्मा से पर्यंत काम करूना ఆత్మ అక్కడి వరకు పని చేయదు कारण बाइबल उदाहरण देबी आपनको బైబిల్ ఉదాహరణ ఇవ్వనా प्रतिज्ञार आत्मा आसीबा पूर्वरु शिष्य मान कहले स्वर्ग राज्य रे किए बड़ మరియు పరిశుద్ధాత్మ వచ్చే ముందు వారు ఏం చేస్తారంటే పరలోకంలో ఎవరు పెద్దవాడు అనుకుంటున్నారు किंतु आत्मा अवतरण कला पर के ही सेमती कथा कहलंती మరి పరిశుద్ధాత్మ చింతనతో ఎవరు ఆ మాట చెప్పలేకపోయారు ఏమిటి కారణం ఇది కారణం దావీదు कहले क्षुद्र नगण्य ఇక్కడ దావీదు అంటున్నాడు నేను చాలా చిన్నవాల్పుడను నిరాకరింపబడిన వాడును ଆଜି ତ ଗୋଟେ ସେ କଥା କହିନାହାନ୍ତି ଆଜ୍ଞା ఈ రోజు చెప్పలేదు నమ్ములారా ଆଗରୁ ଯେତେବେଳେ ସାଉଲଙ୍କର ଜୁଇ ହେବ ବୋଲି କଥା ଆସିଲା ତାଙ୍କୁ ఎప్పుడైతే సౌలుగా అల్లుడుగా అవుతాడని మాట వచ్చినప్పుడు ତାହା ମଧ୍ୟ କପଟରେ ଜୁଇ କରିବା ପାଇଁ ପ୍ଲାନ୍ ଆସିଲେ మరి సౌలు ఏంటంటే కపటముగా అల్లుడు చేయాలనుకున్నాడు ସତରେ ନୁହଁ ఆయన నిజంగా అల్లుడు చేయడానికి కాదు ଆପଣଙ୍କୁ ଲୋକ କପଟରେ ଠକେଇଲେ ମଧ୍ୟ ଆପଣ ଜିତିବେ ହିଁ ଜିତିବେ మరియు మీకు ప్రజలు కపటముగా ପକେଇଲେ ବି ఖచ్చితంగా గెలుస్తారు ଜୟ କରିବେ ହିଁ କରିବେ ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు କପଟ ଭାବରେ ଜୁଇ କଲେ ସାଉଲ మరి ఆయన కపట రూపముగా ఆయన అల్లుడు చేస్తాడు ସେଇଟା ସେ ଜାଣିନାହାନ୍ତି ఆయనకి తెలియదు କହିଲେ କଣ ఏమంటున్నాడు ମୁଁ ଦରିଦ୍ର ଲୋକ నేను దరిద్రుడను ମୁଁ ଅଳ୍ପମାନ୍ୟ నేను చిన్నవాడును କିନ୍ତୁ ସେ ସାଧାରଣ ଘରର ପୁଅ ନୁହନ୍ତି ఆయన సాధారణ కుటుంబం నుండి కుమారుడు కాడు ତାପରେ କଣ ଆଗରୁ ଦାଉଦଙ୍କ ପାଇଁ ପ୍ରମାଣ ଅଛି మరి ముందు నుండి దావీదుడి ప్రమాణం ఉన్నది ବଜାଇବାରେ ନିପୁଣ ఆయన వాయిద్యంలో చాలా నిపుణుడుగా ఉన్నాడు କଥା କହିବାରେ ବିଜ୍ଞ ఆయన మాటలో చాలా విజ్ఞుడు ଯୋଦ୍ଧା అని యుద్ధ వీరుడు ଆଉ ମହାବୀର ఆయన గొప్ప వీరుడు ଦେଖିବାକୁ ସୁନ୍ଦର ఆయన కనిపించడానికి చాలా అందగత్తుడు కారణము ସଦାପ୍ରଭୁ ତା ସଙ୍ଗରେ ଅଛନ୍ତି దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు హల్లెలూయా ସଦାପ୍ରଭୁ ଯେବେ ସଙ୍ଗରେ ଅଛନ୍ତି దేవుడు ఎప్పుడైతే మనతో పాటు ఉంటాడు ଆପଣ ଆତ୍ମିକ ଭାବରେ ଯୋଦ୍ଧା ହେବେ మీరు ఆత్మిక రూపంతో యుద్ధులు ଆପଣ ଆତ୍ମିକ ଭାବରେ ସୁନ୍ଦର ହେବେ మీరు ఆత్మిక జీవితంలో సౌందర్యుడు ନିପୁଣ ହିଁ ହେବେ మీరు చాలా జ్ఞానులు కూడా అవుతారు చాలా నిపుణం కలిగి ఉండాలి చిరుగుతాం డాక్టర్ ଯେମିତିକି ଆଜ୍ଞା ଗୀତ ଗାଆନ୍ତୁ ଆଜ୍ଞା ବଜେଇ ପକାଉଛନ୍ତି ଗୀତ ଗୋଟେ ଆଡେ ବାଦ୍ୟ అయ్యా మీరు పాట పాడని నేను చెప్తారు పాడిన తర్వాత పాట ఒకటి వైపు మరియు వాయిద్యం ఒక వైపు ବାଦ୍ୟ କରତାଳ ଗୀତ ସମାନରେ ଗଲେ ତାହା ନିପୁଣତା మరి వాయిద్యము మరి చప్పట్లు అన్ని కూడా వెళితేనే అది నిపుణము ବଜାଇବାରେ ନିପୁଣ మరియు వందించడం నిపుణము କଥା କହିବାରେ ବିଜ୍ଞ మరి మాటలు చాలా ప్రావీణ్యత କଥାରେ ଭୁଲ କେବେ ହେବ ନାହିଁ మాటలు ఎప్పుడు తప్పు ఉండదు କଥାରେ ସ୍ଲିପ୍ ହେବ ନାହିଁ మరి మాటలు స్లీప్ ఉండదు ଗୋଟେ ଶବ୍ଦକୁ ଆଉ ଗୋଟେ କହିବ ନାହିଁ మరి ఒక శబ్దానికి ఒకటి చెప్పడు କିମ୍ବା కానీ ବାରମ୍ବାର ଗୋଟିଏ ଶବ୍ଦକୁ ଅତିରିକ୍ତ ବ୍ୟବହାର କରିବ ନାହିଁ మరి మరణంలో ఒకే మాటకి మీరు మరణంలో చెప్పవద్దు କଣ ମାନେ ఏమనే ଆପଣ କଥା କହିବା ଭିତରେ మీరు మాట్లాడేటప్పుడు ଆଉ
ଆଉ ଆଉ ଆଉ ଆଉ ଆଉ ଅନାବଶ୍ୟକ ଆଉ ଆଉ మరణ 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 అవసరం లేని మరణ మరణాలు చెప్పవద్దు. କଥା କହିବାର ବିଜ୍ଞତାର ପରିଚୟ ନୁହଁ. మీరు మాట్లాడే ప్రావీణ్యత ఉండదు. ଆଉ ଦରକାର అవసరమా? మరణ అవసరము. ଦରକାର ନଥିବା ଜାଗାରେ ଆଉ ଦରକାର ମନେ କରୁଛନ୍ତି. మరియు కావలసిన స్థలంలో వదిలేసి ఇంకా లేని పరిస్థితులు అవునంటే ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର దేవుడు గొప్పవాడు. ଜଣେ 3 ମିନିଟ ପ୍ରାର୍ଥନା କଲେ ఒక వ్యక్తి 3 నిమిషాలు ప్రార్థన చేశాడు. ତାର ପ୍ରାର୍ଥନାରେ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ହିଁ ఆయన ప్రార్థనలో దేవుడు గొప్పవాడే. ଦୟାକର ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର దయచేయండి ప్రభువా, ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ప్రభు పరమేశ్వరుడా, ଆମେ ଏକତ୍ର ହେଇଛୁ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ప్రభు మేము ఒక ముఖ్య దగ్గర ప్రభు పరమేశ్వరుడా, ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ସମସ୍ତଙ୍କୁ କୃପା କର ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ప్రభు పరమేశ్వరు అందరికీ మీరు దయచేయండి. ఓ ଗଦା ହେଇଗଲା ପ୍ରଭు ପରମେଶ୍ୱର. మరియు ఇది ఇంకా చాలా గొప్ప చేస్తున్నాడు ఆయన. ଏଇଟା କଥା କହିବାର ବିଜ୍ଞତାର ପରିଚୟ ନୁହଁ. ఇది మాట్లాడుట ప్రావీణ్యత కాదు. ତାପରେ ବହୁତ ଜ୍ଞାନୀ ଲୋକମାନେ ମଧ୍ୟ చాలా జ్ఞానులు కూడా ମାଉଥ ଆଗରେ କଥା କହିଲା ବେଳକୁ ଆପଣଙ୍କର ନ୍ୟୁଜରେ మరి చాలా జ్ఞానులు కూడా మౌతులు మాట్లాడేటప్పుడు మరి మన న్యూస్ లో చూస్తాం అంటుంటారు. କେବେ ହେବାକୁ ହବନି, ତାର ସ୍ଥାନ ନାହିଁ. మరి అది ఎవడానికి అవసరం లేదు, అది స్థానము కాదు. Praise the Lord. Praise the Lord. ଆସନ୍ତୁ రండి. କ୍ଷୁଦ୍ର ଲୋକଙ୍କୁ ପରମେଶ୍ୱର ମହାନ କରିବେ. మరి ఇక్కడ చాలా నించిన అల్పుడు దేవుడు. మరియు ఇర్మియా గ్రంథము 39:15. Praise the Lord. Hallelujah. ଯେଣୁ ଆମେ ଗୋଷ୍ଠୀମାନଙ୍କ ମଧ୍ୟରେ ତୁମକୁ କ୍ଷୁଦ୍ର କରିଅଛୁ. ఇక్కడ ఇర్మియా మాట్లాడుతున్నాడు, ఈ ప్రజల దగ్గర చాలా చిన్నవాడుగా చేస్తున్నా. ప్రియ ప్రభుଙ୍କ ଦାସମାନେ, నీ ప్రియ దేవుని బిడ్డలారా, ପରମେଶ୍ୱର ତାଙ୍କ ଲୋକମାନଙ୍କୁ ଗୋଷ୍ଠୀମାନଙ୍କ ମଧ୍ୟରେ କ୍ଷୁଦ୍ର କରନ୍ତି. మరి దేవుడు తన ప్రజలకి ఏంటంటే ఈ గుంపులో ఈ సమాజంలో చాలా చిన్నవాడుగా చేస్తాడు. ଅବତୀୟ 1:2. అబద్ధీయ గ్రంథానికి 1:2 చూసినట్లయితే Praise the Lord. అబద్ధీయ 2 Amos Jonas. ବେଶ ତୁଚ୍ଛ କରିବେ ଆପଣଙ୍କୁ, ପରମେଶ୍ୱର କ୍ଷୁଦ୍ର କରିବେ ଆପଣଙ୍କୁ କୌଣସି ଜାଗାରେ. ఏ స్థలంలో దేవుడు నీకు చాలా చిన్నవాడుగా చేస్తాడు. ଦ୍ୱିତୀୟରେ କହିଲି ନିଜେ କ୍ଷୁଦ୍ର ମନେ କରିବା ଦରକାର. రెండోది మరియు మనం కూడా చాలా చిన్నవాడు. ପରମେଶ୍ୱର କ୍ଷୁଦ୍ର କରିବେ ଆପଣଙ୍କୁ, దేవుడు మీకు చిన్నవాడుగా చేస్తాడు. ସେଇ ଉଦ୍ଦେଶ୍ୟରେ ବାଇବଲ ଆରମ୍ଭରୁ ବାଇବଲ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଜ୍ୟେଷ୍ଠ ଭାଇ ଅପେକ୍ଷା କନିଷ୍ଠ ଭାଇଙ୍କଠାରେ ପରମେଶ୍ୱରଙ୍କ ସଂକଳ୍ପ ସିଦ୍ଧ ହୋଇଛି. మన బైబిల్ చూస్తే మొదటి నుండి చివరి వరకు ఆయన జ్యేష్ఠుడి కంటే కనిష్ఠుడికి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ଉଦାହରଣ ସ୍ୱରୂପ କୈନ ହେବଲ, మరి ఉదాహరణగా మనం కైన్ హెబెల్ గురించి, ଉଦାହରଣ ସ୍ୱରୂପ ଏସୋ ଯାକୁବ, మరి ఉదాహరణగా యేసు యాకోబు, ଉଦାହରଣ ସ୍ୱରୂପ ରୁବେନ ଆଉ ଯୋସେଫ, మరి ఉదాహరణగా రూబెన్ జోసెఫ్, ଉଦାହରଣ ସ୍ୱରୂପ ହାରଣ ମୋଶା, మరి ఉదాహరణగా హారూన మోసే, ଆଉ ଅନ୍ୟାନ୍ୟ ବିଷୟବସ୍ତୁ ପ୍ରତି మరి అనేకమైన విషయాల గురించి ସାନ ଭାଇଙ୍କୁ ପରମେଶ୍ୱର ମନୋନୀତ କରିଛନ୍ତି. మరి చిన్నవాడికి దేవుడు ఆయన మెచ్చుకుంటున్నాడు. ସାନ ଲୋକଙ୍କୁ ପ୍ରଭୁ ବଡ଼ କରିଛନ୍ତି. మరి చిన్నవాడికి దేవుడు పెద్దవాడు చేస్తున్నాడు. କାରଣ କ'ଣ? కారణం ఏమిటి? ଲୁକ 22:26. మరి లూకా సువార్త 22 మరియు 26 చూడండి. କିନ୍ତୁ ତୁମ୍ଭେମାନେ ସେ ପ୍ରକାର ହୁଅ ନାହିଁ, ଯେ ଜ୍ୟେଷ୍ଠ. ବେଶ ଧନ୍ୟବାଦ. మీరైతే అలా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాడి వాని వలెను అధిపతి. ଯେ ତୁମ ନିକଟରେ ବଡ଼ ସେ ନିଜକୁ ସାନ ମନେ କରୁ. మీరు ఎవరైతే గొప్పవాడు ఆయన చిన్నవాడి. କାରଣ ପ୍ରଭୁ କହିଲେ ଯେ ଆପଣଙ୍କୁ ବଡ଼ କରି ତାକୁ ସାନ କରାଯିବ. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఎవరైతే పెద్దవాడు ఉంటాడో ఆయనకి దేవుడు చిన్నవాడు ଯେ ଆପଣଙ୍କୁ ସାନ କରି ତାକୁ ବଡ଼ କରାଯିବ. ఎవరైతే చిన్నవాడు ఉంటాడో ఆయనకి దేవుడు గొప్పవాడు చేస్తాడు. ନୂତନ ନିୟମରେ ବାରମ୍ବାର ପ୍ରଭు ତାଙ୍କ ଲୋକମାନଙ୍କୁ କ୍ଷୁଦ୍ର ସମ୍ବୋଧନ କଲେ. మరియు ఈ కొత్త నిబంధనలో మరణ తన ప్రజలకి ఆయన చిన్నవాడు గొప్ప. ସେ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱର ଲୋକମାନଙ୍କ ପକ୍ଷରେ ବାମ ପାର୍ଶ୍ୱର ଲୋକମାନଙ୍କୁ କହିଲେ ଏଇ କ୍ଷୁଦ୍ରମାନଙ୍କ ପ୍ରତି କରିଥିବାରୁ ମୋ ପ୍ରତି କରିଛନ୍ତି. ఆయన వెనక
ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ଶୁଣନ୍ତୁ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ వినండి నా ప్రియ సంగమా, ନିଜକୁ ସାମାନ୍ୟ ମନେ କରିବା ఈ ମହାନ ପଦକ୍ଷେପ ఎప్పుడైతే నీ జీవితంలో చాలా చిన్నవాడు అనుకుంటే అదే నీకు చాలా ప్రాముఖ్యత. ପଢନ୍ତୁ ସମୟ ଦେଶରେ చదవకండి. ଆଦି 18:27 ఆది కాండము 18:27లో ଅବ୍ରାହମ କହିଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ମୁଁ ଧୂଳି ଓ ଭସ୍ମ మరి అబ్రహాం అంటున్నాడు దేవుడి దగ్గర నేను ధూళి నేను భస్ముడు అంటున్నాడు. ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କଲାବେଳେ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ସେଇ କଥା କହିଯାଉ మరి ఆ మాట చెప్తుంటా ଧୂଳି ମନେ କରୁ ଭସ୍ମ ମନେ କରୁ నేను ధూళి భస్ముడు అంటున్నాను. କିନ୍ତୁ ଅନ୍ୟ ଭାଇମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ନିଜକୁ ଧୂଳି ମନେ କରିନଥାଉ మరి వేరే వారి దగ్గర ఇటువంటి ప్రార్థన చేయము. ଅନ୍ୟମାନଙ୍କ ନିକଟରେ ସିଂହ ମନେ କରୁ మరి వేరే దగ్గర మనం సింహంలాగా మనం చూపించుకోవడం ବ୍ୟବହାର ହେଇପାରିବେ ନାହିଁ మరి అటువంటిగా మనకు వ్యవహారం ఉండదు. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ ଏଇ ଉଦାହରଣରେ మన ప్రియ సోదరి సోదరి ఇటువంటి ఉదాహరణలో ହଜାର ହଜାର ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଗୋଟେ କ୍ଷୁଦ୍ର ବାଳକଙ୍କ ଠାରୁ 5ଟି ରୁଟି 2ଟି ମାଛ ନିଆଯାଇଥିଲା ଗୋଟେ ଛୋଟ ବାଳକଙ୍କ ଠାରୁ మరి వేల వేల ప్రజల మధ్యలో ఒక చిన్న బాలకుడి నుండి ఆయన 2 మరియు చిన్న చేపలు ఆయన తీసుకెళ్తున్నాడు. ଧ୍ୟାନରେ ରଖନ୍ତୁ ଆପଣ ఇది చాలా ధ్యానంగా ఉంచాలి. వ్యాఖ్య କରିବେ నేను చెప్పడం లేదు. ପ୍ରଥମ ରାଜାବଳୀ 3:7 మొదటి రాజులో మరియు 3:7లో ସୋଲୋମନ କହିଲେ సొలొమోను అంటున్నాడు, హే ప్రభు ମୁଁ କ୍ଷୁଦ୍ର ବାଳକ నేను చిన్నవాడు అని సొలొమోను అంటున్నాడు. ନିଜକୁ ନମ୍ରତା ଦୃଷ୍ଟିରେ మరి ఒక సొంత జీవితంలో చాలా చిన్నవాడిగా ଯୀଶୁବି ଶିଷ୍ୟମାନଙ୍କୁ କହିଲେ యేసు ప్రభు కూడా శిష్యులు చెప్తున్నాడు, ଯେ ଫେରି ସାନ ପିଲା ପରି ନ ହୁଏ ఎవరైతే చిన్న పిల్లవాడిగా ఉండకపోతే କୌଣସି ପ୍ରକାର ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ ఆయన କରିପାରିବ ఎప్పుడు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేడు. ସେଠି ଲେଖା ଅଛି ସାନ ପିଲା ପରି ନମ୍ର ନ ହେଲେ మరి అక్కడ రాయబడి వచ్చినది చిన్న పిల్లవాడుగా చాలా కొద్ది మనసు కలిగి ఉండాలి. ତେବେ ଆମେ ଶେଷ କଥା ଚିନ୍ତା କରିବା మేము చివరి మాట ఆలోచిస్తాం. ଯୋଉମାନେ କ୍ଷୁଦ୍ର ମାନେ କରନ୍ତି ఎవరైతే చిన్నవాడు అనుకుంటారో ଯୋଉମାନଙ୍କୁ ପ୍ରଭୁ କ୍ଷୁଦ୍ର କରିଛନ୍ତି దేవుడు వారికి చిన్నవాడుగా చేసి ఉన్నాడు. ସେମାନଙ୍କର କଥା ସେତିକିରେ ସରିଯିବ ନାହିଁ వారి మాట అంతటా చెల్లిపోదు. କିନ୍ତୁ ସେମାନେ ପରବର୍ତ୍ତୀ ସମୟରେ କଣ ହେବେ మరి వారి మాట చెల్లదు కానీ చివరి మరి వచ్చి రాబోయే ଶୁଣନ୍ତୁ చెప్పబడుతుంది. ପ୍ରଥମ ବଂଶାବଳୀ 29 ପର୍ବର 1 ପଦରୁ మొదటి మరి దినవృత్తాంతంలో 29:1 నుండి ଜୟ నేను అనంతర దావరాజా సమగ్ర సమాజము କହିଲେ ପରମେଶ୍ୱର ଆମ୍ଭ ପୁତ୍ର ସୋଲୋମନଙ୍କୁ ଏକ ମନୋନୀତ କରିଅଛନ୍ତି। ସେ ଏବେ ଅଳ୍ପ ବୟସ୍କ ଓ କୋମଳ, ପୁଣି କାର୍ଯ୍ୟ ଅତି ବଡ଼, କାରଣ ଏହି ପ୍ରାସାଦ ମନୁଷ୍ୟ ପାଇଁ ନୁହେଁ, ମାତ୍ର ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଅଟେ। ଏବେ ମୁଁ ଆପଣର ସମସ୍ତ ଶକ୍ତିରେ ଓ ପରମେଶ୍ୱରଙ୍କ ଗୃହ ନିମନ୍ତେ ପ୍ରଚୁର ରୂପେ ସ୍ୱର୍ଣ୍ଣମୟ ଦ୍ରବ୍ୟ ପାଇଁ ଠିକ ଅଛି ଆଗକୁ ବଢ କଣ କହିଲେ ఏమంటున్నాడు ఆయన, ମୋହର ପୁତ୍ର ସଲୋମନଙ୍କୁ ପ୍ରଭୁ ମନୋନୀତ କରିଛନ୍ତି నా కుమారుని సొలొమోను దేవుడు వేర్పరిచి ఉన్నారు. କିନ୍ତୁ କ୍ଷୁଦ୍ର ଲୋକ ସେ కానీ చిన్నవారితో ଅଳ୍ପ ବୟସ చిన్న వయసులో ତାର କାମ କିନ୍ତୁ ବଡ ఆయన పని చాలా గొప్పది. ପ୍ରିୟ ଭାଇମାନେ నా ప్రియ సోదరులారా, ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ దేవుని తెలుసున్నారా, ଆପଣଙ୍କୁ ଯେବେ କ୍ଷୁଦ୍ର କରିଛନ୍ତି ఎప్పుడైతే మీరు చిన్నవాడుగా పెట్టుకుంటున్నారు, ପ୍ରଭୁ ଯେବେ ଆପଣଙ୍କୁ କ୍ଷୁଦ୍ର କରିଛନ୍ତି దేవుడు ఎప్పుడైతే మీకు చిన్నవాడుగా చేస్తున్నారు, ଆପଣ ଯେବେ ନିଜକୁ କ୍ଷୁଦ୍ର କରିଛନ୍ତି మీ జీవితాన్ని కూడా చిన్నవాడుగా అనుకుంటున్నారు, ଆପଣଙ୍କର କର୍ମ କ୍ଷୁଦ୍ର ନୁହଁ మీ యొక్క పని చిన్నది కాదు. ପ୍ରଭୁଙ୍କ ସେବା କାର୍ଯ୍ୟ ମହାନ దేవుని యొక్క సేవ పరిచయం చాలా ବହୁତ ବଡ଼ କାମ କରିବେ ଆପଣ ఆయన మీరు గొప్ప గొప్ప కార్యం చేస్తారు. ତାହା ସମୁଦାୟ ପୃଥିବୀରେ କୀର୍ତ୍ତି ସ୍ୱରୂପ ହେବ మరి ఈ లోకంలో చాలా చరిత్ర సృష్టిస్తుంది. ତେଣୁ ପ୍ରଥମ ବଂଶାବଳୀ 12 ପର୍ବର 8 ପଦରୁ ଶୁଣନ୍ତୁ మరియు 12 ଆଉ ଗାଦିଆମାନଙ୍କ ମଧ୍ୟରୁ କେତେକ ଲୋକ ପୃଥକ ହୋଇ ନାଗରସ୍ଥିତ ଦୁର୍ଗସ୍ଥାନକୁ ତାପରେ 14 ପଦ ହଁ ତାଙ୍କ ମାନିକି ଆସିଲେ। ସେମାନେ ମହାବିକ୍ରମଶାଳୀ, ଢାଲ ଓ ବର୍ଚ୍ଛାଧାରୀ, ଯୁଦ୍ଧାର୍ଥେ ଶିକ୍ଷିତ ଲୋକ। ସେମାନଙ୍କ ମୁଖ ସିଂହ ମୁଖ ତୁଲ୍ୟ ଓ ସେମାନେ ପର୍ବତସ୍ଥ ହରିଣ ତୁଲ୍ୟ ଦ୍ରୁତଗାମୀ। ଆଚ୍ଛା ଏପରି ଲୋକମାନେ କଣ ହେବ ମୁଁ କହିବା ପୂର୍ବରୁ ଆପଣଙ୍କୁ ସେମାନଙ୍କର ମୁଖ ସିଂହର ମୁଖ ପରି వారి ముఖము శివ వంటి ముఖం అంట. ତାର ଅର୍ଥ କଣ କେଡ଼େ ଦାନ୍ତ କି ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନଙ୍କୁ ଥିବାର ଅଛି ఇక్కడ దాని అర్థం ఏంటి? పెద్ద పెద్ద పొల్లులు ఉండాలా దేవుని బిడ్డలకి. ଧାର୍ମିକ ସିଂହ ପରି ସାହସିକ
మరి నీతిపరుడు సింహం అంటే చాలా శక్తివంతుడు. ସେମିତି ଲୋକମାନଙ୍କୁ କଣ ବୁଝାଯାଏ? 14 అటువంటి వరకు ఏమంటున్నాడంటే ରାଜାରେ ସନ୍ତାନମାନେ ସେନାପତି ଥିଲେ। ଏମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯେଉଁ ଜଣେ କ୍ଷୁଦ୍ର, ସେ 1,000 ଲୋକର ସେ ମହାନ, ସେ 1,000 ଲୋକର ସମାନ ଥିଲା। ବେଶ ଜଣେ ନିଜକୁ କ୍ଷୁଦ୍ର ମନେ କରିବା ଲୋକ ଜଣେ, మరి ఈయన చిన్నవాడు అనుకునేవాడు ఒకేవాడు, ସେ 1,000 ଲୋକଙ୍କ ସଙ୍ଗେ ସମାନ। ఆయన 1000 మందితో సమానవాడు. ଯିଏ ନିଜକୁ କ୍ଷୁଦ୍ର ମନେ କରିବ, ପ୍ରଭୁ ତାଙ୍କୁ ସବୁବେଳେ ପାଇଁ କ୍ଷୁଦ୍ର ରଖିବେ ନାହିଁ। ఎవరైతే చిన్నవాడు అనుకున్న వాడికి దేవుడు వారికి సదాకాలం ଆପଣ చిన్నవాడు 1,000 ଲୋକଙ୍କ ସଙ୍ଗେ ସମାନ। ఆయన మీరు 1000 మందితో సమానము. ଯେବେ ନିଜକୁ ବଡ଼ କରୁଛନ୍ତି, ఎప్పుడైతే మీరు మీ సొంతాన్ని గొప్ప చేస్తున్నారు, ଆପଣ ଜଣେ ଲୋକ మీరు ఒకే వ్యక్తి. ଯଦି କ୍ଷୁଦ୍ର ମନେ କରୁଛନ୍ତି, ఒకవేళ చిన్నవాడు చేస్తే 1,000 ଲୋକଙ୍କ ସଙ୍ଗେ ସମାନ। ఆయన 1000 మందితో సమానము. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। హల్లెలూయా. ଏଠି ଆପଣ ପ୍ରେଜିଂ କରିବା କଥା ନା, ନା ପ୍ରେସିଡେଣ୍ଟ ମାନେ ମନା କରୁଛନ୍ତି ନା କଣ? ଜଣେ ଲୋକ 1,000 ଲୋକଙ୍କ ସଙ୍ଗେ ସମାନ। ఒకే వ్యక్తి చిన్నవాడు 1000 మందితో సమానము. ଆପଣମାନେ 70 ଜଣ ବାଳକ ଅଛନ୍ତି ଏ ଟିମରେ, మరి మీరు 70 మంది టీమ్ లో ఉన్నారు. ଯଦି ଏଇ ଅନୁସାରେ ଚାଲିବେ, ఈ రీతిగా ఉంటే ଆପଣ 70,000 ଲୋକ। మీరు 70,000 మంది అవుతారు. Praise the Lord. హల్లెలూయా. ଆପଣ 70,000 ଲୋକ మీరు 70,000 మంది అయినా కూడాను ପଇସା ଗଣି ପାରିବେ ନା, ରଖି ପାରିବେ ନା, మీరు డబ్బులు లెక్క చేయలేరు, ఉంచలేరు. ଖର୍ଚ୍ଚ କରିପାରିବେ ନା, మీరు అది లెక్కలు చేయలేరు. ଭୟଙ୍କର ହେଇଯିବ। మరి భయంకరం కలుగుతాయి. ବର୍ଷା ପାଇଁ ଫାରୋ ଆହବ ରଥରେ ଚଢିବ, మరియు వర్షం కొరకు హావరాజు మరియు ఆయన రథంలో ఎక్కుతాడు. କିନ୍ତୁ ଏଲିୟ କୌଣସି ଯାନରେ ଚଢିନାହାନ୍ତି। కానీ ఏలియా ఎక్కడ ఈ రథంలో లెక్కలేదు. କେମିତି? ଆହବକୁ పଛ ପକେଇକିରି ଏଲିୟ ఎందుకంటే ఆయన హావికి వెనక చేసి ఏలియా వెళుతున్నాడు. କିଛି ଯାନ ନାହିଁ, ବାହନ ନାହିଁ, ఆయనకి పెట్టండి మరి రథం లేదు, ଘୋଡ଼ା ନାହିଁ, ରଥ ନାହିଁ। ఆయన గుర్రం లేదు, రథం Praise లేదు. the Lord. Praise the Lord. କେବଳ ଦୌଡ଼ି ଦୌଡ଼ି కేవలం పరిగెత్తుకొని ଆପଣ ଯେବେ ଠିକରେ ଦୌଡୁଛନ୍ତି, ఒకవేళ మీరు సరైన పరిగెత్తుకుంటే ଜାଗତିକ ଲୋକମାନଙ୍କ ରଥ, ଗାଡି, ଘୋଡ଼ା ପଛରେ ଯିବ। మరి ఈ లోకరీతిగా ఉన్న వారి యొక్క బట్టి అన్ని కూడా వెనక అయిపోద్ది. ଧାଇଁ ଧାଇଁ మరి మీరు పరిగెత్తే ଲେଖା ଅଛି, ପରମେଶ୍ୱରଙ୍କ ହସ୍ତ ଏଲିୟଙ୍କ ପ୍ରତି ଅବସ୍ଥାନ କରନ୍ତେ ସେ ଆହବକୁ ପଛ ପକେଇ ଚାଲିଗଲେ। మరియు దేవుని యొక్క హస్తము ఏలియాని పట్టుకుంటే ఆయన హావికి వెనక చేసి ముందుకు వెళ్ళిపోయాడు. ଚାଲ ରେ ଆଗେଇ ଉଜକି ଶରୀର, ଆମେ ତ ସିଓନ ଯାତ୍ରୀ। ଆମେ ସିଓନ ଯାତ୍ରୀ ହେବାରୁ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ଆଗେଇ ଚାଲିବେ ଆପଣ, ସମସ୍ତଙ୍କୁ ପଛ ପକାଇବେ ଆପଣ। ତେଣୁ କ୍ଷୁଦ୍ର ମନେ କରିବା ଲୋକ ମହାନ 1,000 ଲୋକ ସଙ୍ଗେ ସମାନ ହେବେ। ఎప్పుడైతే సియోని నివాసుల మనం అందరం కూడా ఎప్పుడైతే మనం చిన్నవాడు అంటే 1000 మందికి వెనక వేసుకొని ముందుకు వెళ్ళగలము. କଥା ମୋର ସରିଲାଣି। ଚିସାୟ 60:22। మరి యేసయ్య గ్రంథం 60 అధ్యాయము 22 చదవండి. କ୍ଷୁଦ୍ର ଜଣକ ସହସ୍ର କ୍ଷୁଦ୍ର ଜଣକ ହେବ, ସହସ୍ର ହେବ, ସାନ ଜଣକ ବଳବାନ ଗୋଷ୍ଠୀ ହେବ। ଧନ୍ୟବାଦ। ଜାଣି ରଖନ୍ତୁ, ଯେଉଁମାନେ କ୍ଷୁଦ୍ର ସେମାନେ ମହାନ ବଳବାନ ଗୋଷ୍ଠୀ ହେବେ। ఇక్కడ వారిలో ఒంటరిన వాడు 1000 మంది అవుదురు, వెనుకలేని వారు బలమైన అవుదురు. ଆଜି ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲିଡର ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଏହାର ଅଭାବ ଯୋଗୁଁ ବଳବାନ ହେଇପାରୁନାହୁଁ। ఈ రోజు క్రైస్తవ లీడర్లో దీని లేని కలుగునందున వారు బలవంతులు కాకపోతున్నారు. ସେମିତି ଚାଲିଛି, ସେମିତି ଚାଲିଛି। వారు ఎలా నడుస్తున్నారు? ఆ రీతిగా నడుస్తున్నారు. ବଳଦ ହାଟରୁ మరి బలద సంతలో ପୋଡ଼ କିଣିକି ଅଡ଼େଇ ଆଣିଲା ପରେ మరియు ఆ పోతులు కొని తీసుకొచ్చినట్టు ପୋଡ଼ ଚାଲିପାରିବ ନା, మరియు ఆ పోతులు నడవదు, ଗୋରୁ ଚାଲିପାରିବ ନା, మరి ఆవు నడవదు, ଘର ପହଞ୍ଚିଲା ବେଳକୁ ଦୁନିଆ ଲୋଡ଼ା ତା ପିଠି ଉପରେ ବସିବ। మరియు ఇంటికి వెళ్ళినప్పుడు అనేకమైన దెబ్బలు తన మీద ଘର పడతాయి. ପହଞ୍ଚିଲା ବେଳକୁ ଲାଞ୍ଜ ଏଠି ଭାଙ୍ଗି ଯାଇଥିବ, ସେଠି ଭାଙ୍ଗି ଯାଇଥିବ, మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తోక విరిగబడుతుంది. କିନ୍ତୁ ଚାଲିବା ଗୋରୁ కానీ నడిచే ఎద్దు ବାଡ଼ି ଦେଖେଇ ଦେଲେ, మరియు కర్ర చూపిస్తే వెంటనే ତା କରିଦେଲେ దాన్ని చెప్తే ରହିପାରିବ ନାହିଁ। అది ఉండదు. ପ୍ରଭୁଙ୍କର ସ୍ୱର ଶୁଣିଲା ପରେ, దేవుని స్వరం విన్న తర్వాత ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟର ପ୍ରହାରରେ దేవుని యొక్క వాక్యము మరియు దెబ్బలు ଆଗେଇ ଆସୁ। మరియు ముందుకు రండి. କ୍ଷୁଦ୍ର ଜଣକ ବଳବାନ ହେବ, మరి చిన్నవాడు బలవంతుడిగా
ଆମେ ଗୋଟେ ଗଛ ପତ୍ରକୁ ହଲେଇ ପାରୁନୁ, మనం ఒక చెట్టుని కదిలించలేం, ଆଉ ପାହାଡ଼ର ପଥରକୁ ହଲେଇବାଟା ଛାଡ଼ନ୍ତୁ, మరియు ఒక కొండ ఒక రాళ్ళు కదిలించడం వదలండి. କିନ୍ତୁ ହଲିବନି ବୋଲି କେବେ ମାନେ ନାହିଁ। మీరు ఎప్పుడు కూడా అది కదలదని అనుకోవద్దు. କମ୍ପିବ, అది మరియు ଭୂମିକମ୍ପ ହେବ। భూకంపం కలుగుతుంది. ପାଉଲ ଶିଳାର ସଂକୀର୍ତ୍ତନରେ, ପ୍ରାର୍ଥନାରେ, ଗୀତ ଗାନରେ ସେ ଭୂమి କମ୍ପିତ ହେଲା, ମୂଳଦୁଆ ଟଳମଳ ହେଲା। పౌలు శిల ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే భూమి భూకంపం కలిగి మొత్తం కదిలిపోయిందంట. ଆସନ୍ତୁ ପ୍ରିୟ ବାଳକମାନେ, మరి రండి నా పౌలారా, ଆମର ସ୍ତୁତି ବାଦରେ, ଆମର ପ୍ରାର୍ଥନାରେ, ଆମର ସମର୍ପଣରେ ଭୂମିକମ୍ପନ ହେଉ। ప్రార్థనలో వస్తుతిలో మన ఆపటంలో దేవునికి స్తుతి కలిగించి మరియు ఈ భూమిని భూకంపం కలుగునుగాక. କାରଣ ଆମର ପ୍ରଭୁ ମୃତ୍ୟୁଞ୍ଜୟ, ఎందుకంటే మన దేవుడు మృత్యుంజయుడు. ସେ ଯେପରି ବିଜୟ, ఆయన ఏదైతే విజయమో ତାଙ୍କ ଲୋକମାନେ କେବେ ହାରିବେ ନାହିଁ। ఆ ప్రజలు కూడా ఎప్పుడు కూడా పరాజయం కలగదు. ପ୍ରଭୁଙ୍କ ଟିମ୍ର ଲୋକ କେବେ ହାରିବେ ନାହିଁ। మరి దేవుని యొక్క గుంపులో మనకి ପ୍ରଶ୍ନ ନାହିଁ। అది ప్రశ్న లేదు. ତାଙ୍କ ଆମେ ସର୍ବୋଚ୍ଚ ଭାବେ ବିଜୟୀ, మరియు పౌలు ఎప్పుడు కూడా విజయంగా ఉన్నాడు. କେବେ ବି ହାରିବା ନାହିଁ। ఆయన ఎప్పుడు కూడా ఈగలదు. ଯେଉଁ ସେ ଆମର ଯୁଦ୍ଧ ବୀର ପରମେଶ୍ୱର। ఎందుకంటే నియుక్త వీరుడు దేవుడు మన దేవుడు. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ, దేవుడు మనందరికీ ఆశీర్వదించును గాక. ସମସ୍ତ ପ୍ରତିକୂଳ ଶକ୍ତି ଉପରେ ଜୟ ଦାନ କରନ୍ତୁ। ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడు మనకు విజయం కలుగును గాక.